राजधानी डीलक्स लॉज रूबरू हाउसिंग बोर्ड कॉलोनी जड़चल्ला। हमारे इस लॉज में एसी रूम्स, डीलक्स रूम्स मौजूद है। मज़ीद तफसीलात के लिए 9849105047 पर राब्ता करें। अस्सलाम वालेकुम नाज़रीन, NH टीवी में आप सभी का इस्तकबाल है। देवर खदरा हल्के में कल्याण लक्ष्मी शादी मुबारक चेक्स की तकसीम। MLA देवर खदरा जी मधुसूदन रेड्डी GMR ने भूअतपुर मंडल से ताल्लुक रखने वाले 75 मुस्तहिकीन में कल्याण लक्ष्मी और शादी मुबारक के चेक्स भूअतपुर म्यूनिसिपैलिटी सेंटर में सरकारी अफसरान के हमरा तकसीम किए। इस मौके पर MLA GMR ने कहा कि कांग्रेस पार्टी खवातीन की तरक्की के लिए पुरअज़्म है और वो इंतखाबात में वादा की गई जमानतों में से 2 जमानतों को नाफिज की हैं और वो अगले 100 दिनों में बाकी जमानतों को नाफिज करेगी। ये देखो अम्मा సుజాత కొత్తగోళ లక్ష్మమ్మ, కొండమూరి చెన్నమ్మ, జి సువర్ణ, పేర నాగమణి, వై జంగీరమ్మ, వెంకటమ్మ, ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు గతంలో పెళ్లిళ్ళు జరిగిన వాళ్ళందరికీ కూడా షాదీ ముబారక్, అదేవిధంగా కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేయడం జరిగింది. ఇంకా చాలా మందికి రాలేదని చెప్తా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా త్వరలోనే అధికారులతో మాట్లాడి ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు దాదాపు నాకు తెలిసి చాలా రోజుల నుంచి కూడా ఇవన్నీ పెండింగ్ ఉన్నాయని తెలిసింది. నా నోటీస్కి రాందంటే నేను MRO గారికి ఇమీడియట్లీ చెప్పి ఎక్కడ ఆపొద్దు, ఇమీడియట్లీ ఆ చెక్కులను కూడా రిలీజ్ చేయండి అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. ఇక్కడే కాదు, వేరే మండలాల్లో కూడా ఈ 2-3 రోజుల మొత్తం చెక్కులు కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రేపు రాబోయే రోజుల్లో మీకు అందరికీ కూడా తెలుసు, కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా మహాలక్ష్మి పెళ్లి కానుక అని చెప్పి తీసుకొచ్చింది. కొత్తగా వచ్చే లబ్ధిదారులు ఎవరైనా సరే వాళ్ళందరికీ కూడా మహాలక్ష్మి పెళ్లి కానుక కింద ₹1,00,000 తులం బంగారంతో పాటు వాళ్ళకు పెళ్లి కానుక కింద కాంగ్రెస్ ప్రభుత్వం రేపు ఇవ్వబోతా ఉందని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మేము గతంలో ఎలక్షన్ ప్రచారంలో మేము చెప్పడం జరిగింది, మీరందరూ దయచేసి వాళ్ళ మహిళలు ఉన్నారు, వాళ్ళకి అవకాశం ఇస్తే జరగండి అమ్మా, దయచేసి మీరు పక్క జరగండి ప్లీజ్. వాళ్ళు చెప్పమన్న ప్రచారంలో మేము చెప్పడం జరిగింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తా ఉంది, వచ్చిన వెంబడే మహిళలకు పెద్దపీట వేయబోతా ఉన్నాం, మహిళా సాధికారత తీసుకురాబోతా ఉన్నాం అని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా వచ్చిన 2 రోజుల్లోపే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు గౌరవనీయులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు మహిళలకు పెద్దపీట వేస్తూ మీకు మేము ఇచ్చిన గ్యారెంటీలలో బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తూ మీకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా 2వ గ్యారెంటీ పథకము, చాలా మంది నిరుపేదలు కార్పొరేట్ హాస్పిటళ్లలో వైద్యం చేసుకోలేక ఇబ్బందులు పడతా ఉన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చినాం. అప్పట్లో చాలా ఘనంగా ఆ పథకాన్ని చాలా మందికి ఉపయోగపడ్డది. అదేవిధంగా ఇప్పుడు కూడా మళ్ళీ ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకురావడం జరిగింది. మీకు ఎవరికి ఎక్కడ ఏ ఇబ్బందులున్నా కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. మీరెవరు అధైర్యపడొద్దని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. 10 లక్షల వరకు ఖర్చు అయినా ప్రభుత్వమే ఆ డబ్బులు భరిస్తుంది. మీకు తెలుసు, నిన్న ఆల్రెడీ ఆరోగ్యశ్రీ స్టార్ట్ అయింది. నాకు నిన్న కొందరు చెప్పింది ఏంటంటే సీఎం క్యాంప్ ఆఫీస్ కాడిపోతే ఆరోగ్యశ్రీ పథకాన్ని నిమిషాల్లో అప్రూవల్ చేసి పంపిస్తున్నారని చెప్పడం జరిగింది. మేము ఖచ్చితంగా ఎక్కడ ఆపద ఉన్నా మా నోటీస్ తీసుకురండి. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా మీకు వైద్యం అందించే బాధ్యత
మాది అని చెప్పేసి చెప్తా ఉన్నాం. అదేవిధంగా నేను చాలా మంది మహిళలు సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం సంబంధించి. సో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మేము చెప్పిన మీ అకౌంట్లలో ఏదైతే 2,500 రూపాయలు వేస్తామని చెప్పినామో దానికి సంబంధించి కూడా త్వరలోనే మేము నిర్ణయం తీసుకోబోతా ఉన్నాం. हमारे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलें।